ప్రస్తుత రాజకీయాల పట్ల రాజకీయ పార్టీలు కాపు ఓటు బ్యాంకును గుర్తించడం లేదు, బలిజ ఓటు బ్యాంకు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఎట్లా చూస్తారండి ఈ అంశాన్ని? ప్యానెల్లో ఉన్న పెద్దలకు, ప్రైమ్ నైన్ యజమానికి నా నమస్కారాలు. యాక్చువల్గా గ్రేటర్ రాయలసీమ అంటే 6 జిల్లాలు, 74 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 74 అసెంబ్లీ స్థానాల్లో ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వం అన్ని అసెంబ్లీ కృష్ణయ్య గారు కొద్దిగా మీరు కెమెరా కరెక్ట్ గా సెట్ చేసుకోండి, కెమెరా దిక్కు చూసి మాట్లాడండి ప్లీజ్. ఎస్, కెమెరాని చూసి మాట్లాడండి అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ ప్రభుత్వం ఆల్రెడీ అన్ని స్థానాలు అనౌన్స్ చేసింది. కానీ ఎస్, కంటిన్యూ అండి. అనౌన్స్ చేసింది. ఈ 74లో ఇంతకు ముందు వైసీపీ ప్రభుత్వం గిద్దలూరు, చిత్తూరు 2 ఇచ్చింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ 2 కూడా ఇప్పుడు తీసేసి మొత్తం బలిజలకు ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా చేసింది. సామాజిక న్యాయం ఉదరగొడుతున్న జగన్మోహన్ రెడ్డి 74 అసెంబ్లీ సీట్లు ఉన్న ఈ 74లో ఒక్క స్థానం కూడా బలిజలకు కేటాయించింది. అట్లే మాకు ఈ రాయలసీమలో ఈ రాజంపేట, తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, శ్రీకాళహస్తి, అట్లాగా కదిరి, అనంతపురు, గుంతకల్లు, రాజంపేట, కోడూరు, మైదుకూరు, నంద్యాల, ఆర్లగడ్డ ఈ స్థానాల్లో దాదాపు మనకు 20 నుంచి 30, 40% ఓటు శాతం ఉంది. ఈ ఓటు శాతం ఉండి కూడా మాకు ఆర్థికంగా బలం లేదని వాళ్ళు ఏమాత్రం అసెంబ్లీ సీట్లు కేటాయించలా. అంటే ఆర్థికంగా బలం లేదని అసెంబ్లీ కేటాయించకపోతే మా ఓటు శాతం ఏమైపోవాలా, మా జనసంఖ్య ఏమైపోవాలా? మేము దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మాకు రాజ్యాధికారం లేదు. బీసీలకు కానీ, బడుగు బలవర్గాలకు కానీ, ఈ బలిజలకు కానీ కనీసం అధికారం లేకపోతే కూడా కనీసం అసెంబ్లీలు కూడా అడుగుపెట్టలేకుండా ఇప్పుడున్న ప్రభుత్వాలు చేస్తున్నాయి. మాకున్న జనాభా ప్రాతిపదికగా ఓటర్ ప్రాతిపదికగా మాకెందుకు సీట్లు కేటాయించలేదు? ఈ ఎందుకు సీట్లు కేటాయించిన దానికి ఈ వైసీపీ ప్రభుత్వం మాకేమైనా జవాబు చెప్తుందా? ఎందుకు ఈ జవాబు చెప్పాలి కదా. ఎందుకంటే 6% ఉన్న రెడ్లు 52 మంది, ఈ గ్రేటర్ రాయలసీమలో 52 మంది రెడ్లకు అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. అట్లే ఈ నామినేషన్ పోస్టులో కూడా తిరుమల ఈఓ రెడ్డి, చైర్మన్ రెడ్డి, ఎమ్మెల్యే రెడ్డి, తుడా చైర్మన్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రెడ్డి, ఎమ్మెల్యే రెడ్డి, చంద్రగిరి రెడ్డి, శ్రీకాళహస్తి రెడ్డి, మదనపల్లి పుంగనూరు రెడ్డి, ఇట్లా పీలేరు రెడ్డి, ఇట్లా అంత మొత్తం ఈ రాయలసీమలో ఎత్తుకుంటే టోటల్ రెడ్డిలో ఈ అసెంబ్లీ స్థానాలు ఆక్యుపై చేశారు. మాకు ఈ సామాజిక న్యాయ పరంగా ఎత్తుకుంటే తక్కువ అంటే కూడా 20 నుంచి 40% వరకు మాకు ఈ రాయలసీమలో బలిజలు ఉన్నాం. ఓటర్స్ జనాభా ఎత్తుకుంటే ఇంచుమించు మాకు 3/4 జనాభా ఉన్నాం. ఈ జనాభా ప్రాతిపదికన ఎక్కడ ఒక్క సీటు కూడా మేము కేటాయించకపోతే మేము వెనకబడిపోయినామా? లేదు, మాకు ఈ ఈ ప్రభుత్వాల్లో అడిగే హక్కు లేదా? ఎందుకు మేము మీ విధంగా మమ్మల్ని ఈ సంస్థానికి కల్పించలేకపోతున్నారు? మీకు డబ్బు ఉంది, అధికారం ఉందని చెప్పి మీకు ప్రాధాన్యత ఇచ్చుకుంటా ఉంటే మేము ఏమైపోవాలా? మాకు ఇంత పర్సెంటేజ్, ఇంత జనాభా ఉన్న ఈ రాయలసీమలో కనీసం అసెంబ్లీలు కూడా అడిగి పెట్టేదానికి మన అర్హత లేదా? ఈ అర్హత లేకుండా ఎందుకు మీరు చేస్తున్నారు? దీనికి ఏమన్నా మీరు సమాధానం చెప్పగలరా? చూడండి, అదే విధంగా ఎక్కడ కూడా బలిజలు అదైతే కూరలో కరేపాకు లాగా వాడుకుంటున్నారు. ఓటు మాయి, అధికారము అది ఆర్థిక బలం మీది. ఓట్లు మావి, అధికారము ధనబలం మీది. ఈ విధంగా మీరు ఎంతకాలము పరిపాలన చేయగలరు? మమ్మల్ని నెగ్లెక్ట్ చేసి కృష్ణయ్య గారు మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. మనతో ప్లీజ్ పసుపులేటి సురేష్ గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, అదేవిధంగా అధికార ప్రతినిధి. సురేష్ గారు, గ్రేటర్ రాయలసీమలో వైఎస్ఆర్సీపీ బలిజలకు, కాపులకు ఒక్క సీటు కూడా కేటాయించలేదు. దీనికి గల కారణం ఏంటి? బలిజ ఓటు బ్యాంకును మీరు కన్సిడరేషన్లోకి తీసుకోవడం లేదా? కేవలం ఓటు బ్యాంక్ పాలిటిక్స్కే మీరు పరిమితం కావాలనుకుంటున్నారా?
సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఓటు బ్యాంక్ రాజకీయాలే చేయాలంటే మేము వాళ్ళకే సీట్లు ఎక్కువగా ఇచ్చి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుండాల్సింది. సీట్లు ఎక్కువ కాదండి, సీట్లు ఇవ్వలేదని చెప్పండి. మీరు ఎక్కువ అంటానంటే ఒకటి రెండు ఇచ్చి మీరు కన్సిడరేషన్ లో తీసుకున్నట్టు అవుతుంది. అసలు ఇవ్వలేదని చెప్పి మీడియా సాక్షిగా చెప్పండి. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాము అంటే సీట్లు మీరు అన్నట్టు దానికన్నా ఎక్కువగా ఇచ్చుంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయి. ఈ రోజు రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్కలాగా చూడకుండా టోటల్ రాష్ట్రం మొత్తాన్ని ఒకటిగా చూసి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయలేదు అనేసి అంటే ప్రత్యర్థి పార్టీలు ఇప్పుడు తెలుగుదేశం కానీ జనసేన పార్టీ కానీ ఏ మేరకు న్యాయం చేసే ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలా. గతంలోకి వెళ్తే ఒకసారి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సి రామచంద్రయ్య గారిని ఎమ్మెల్సీగా పంపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. మొన్నటికి మొన్న ఇప్పుడు జనసేన పార్టీలో చేరడానికి కాదండి, 52 నియోజకవర్గాలలో 49 నియోజకవర్గాలలో మీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచారు. అదే ఒక్కటి మీరు కంటిన్యూటీ చేయాలనుకుంటున్నారా? ఎన్ని సంవత్సరాలు ఈ అన్యాయం చేస్తారు? బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి మన జంగాలపల్లి శ్రీనివాసులు గారిని చిత్తూరు నుంచి అసెంబ్లీకి పంపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సి రామచంద్రయ్య గారిని ఎమ్మెల్సీగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి నామినేటెడ్ పోస్టులు తీసుకుంటే మెజారిటీగా ఈ రోజు బీసీలకు ఇచ్చి బీసీల్లో భాగంగా మాకు కూడా బీసీలతో సమానంగా ఈ రోజు కాపు బలిజలకు కేటాయించడం జరిగింది. తిరుపతిలో తీసుకుంటే ఉదాహరణకి ఈ రోజు డిప్యూటీ మేయర్ అనేటువంటి పదవిని బలిజలకు కేటాయించడం జరిగింది. అదే విధంగా కార్పొరేటర్లకు మున్సిపల్ కార్పొరేటర్లుగా 4 కార్పొరేటర్లకు బలిజ సామాజిక వర్గానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో రాష్ట్ర స్థాయి డైరెక్టర్ గా బలిజలకు ప్రాధాన్యం కల్పించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర రవాణా సభ్యుడిగా బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి తిరుపతి నుంచి ప్రాతినిధ్యం కల్పించడం జరిగింది. ఈ విధంగా ఒక్కొక్క నియోజకవర్గంలో ఇంతమందికి రాజకీయంగా ప్రోత్సాహాన్ని అందిస్తూ అదేవిధంగా రాయలసీమ మాత్రమే కాకుండా యావత్ రాష్ట్రం మొత్తం వైపు కూడా ఈరోజు బలిజ కాపు సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఒకసారి తెలుగుదేశం పార్టీ చరిత్రలోకి తీసుకెళ్తే మొన్నటికి మొన్న వాళ్ళు ప్రకటించినటువంటి సీట్లలో 23 పైచీలకు వాళ్ళ సొంత సామాజిక వర్గానికి కేటాయించుకున్నారు. అక్కడ ఏమైనా వాళ్ళు సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నారా? ఒకసారి ప్రస్తుత పార్టీని విమర్శించే ముందు వాళ్ళు కూడా ఏ విధంగా న్యాయం చేయగలిగారనేది చూసుకోవాలి. గతంలో ఆ సామాజిక వర్గానికి దయచేసి 2 నిమిషాలు నాకు అవకాశం కల్పించాలా. ఆ సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ద్రోహం చేశారనేది చూస్తే సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలను బలిజ సామాజిక వర్గ అభ్యున్నతికి వారి ఆర్థిక ప్రగతికి ఖర్చు చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసేలేదు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా దాదాపు 3.5 లక్షల పైచిలకు కాపు బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు ఈ రోజు 3 లక్షలకు ఈ రోజు చూస్తే మనం సంక్షేమ పథకాల ద్వారా 2,000 కోట్ల రూపాయలను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఆ సామాజిక వర్గానికి సంక్షేమాన్ని అందించడం జరిగింది. దీన్ని ఆ సామాజిక వర్గానికి ఆర్థిక అభ్యున్నతికి వారి ప్రగతికి అందించడం తోడ్పాటు అందించడం కాదంటారా? కేవలం ఎమ్మెల్యే సీట్లు కల్పించలేదనో లేదా ఇంకోటో సాకు చూపిస్తే ఏమాత్రం కూడా ఈ రోజు ప్రజలు వినేటువంటి పరిస్థితిలో లేరు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒకసారి ముద్రగడ పద్మనాభం గారి కుటుంబంలో ఏ విధంగా వారి ప్రవర్తన తీరుండిందో చూసుకున్నాం. ఈ విధంగా మా సామాజిక వర్గాన్ని అడ్డ పాతాళానికి తొక్కడానికి ఎవరైనా పూనుకున్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు తడిగుడ్డతో కాపు బలిజ సామాజిక వర్గానికి గొంతు కోసినటువంటి వ్యక్తి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పైన ఎన్నో ఆశలు పెట్టుకుంటే తీరా పవన్ కళ్యాణ్ గారు కూడా యావత్ కాపు బలిజ సామాజిక వర్గాన్ని తీసుకెళ్లి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి హోల్సేల్ గా అమ్మేసినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం ఆ సొంత సామాజిక వర్గం అనుకుని లేకుండా ఇక్కడ కూడా వారికి ప్రాధాన్యత కల్పించినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు తనకు సలహాలు సూచనలు ఇచ్చేటువంటి వ్యక్తులు కూడా నాకు అవసరం లేదని చెప్పి నిర్మోహమాటంగా ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి ముఖ్యులను పెద్దలను కుసంస్కారంతో కించపరిచేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా ఈ రోజు కుల ప్రాతిపదికన తీసుకోకూడదు. ప్రజలందరూ కూడా సమానంగా రాజకీయ అవకాశాలను అందిపించుకోవాలి. బడుగు బలహీన వర్గాలకు ఈ రోజు సామాజిక ప్రాతిపదికన న్యాయం చేయగలిగినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు తెలుగుదేశం పార్టీ గాని జనసేన పార్టీ గాని ఆ సామాజిక వర్గానికి ఏమాత్రం న్యాయం చేయగలిగిందో వాళ్ళు చెప్పగలగాలి. అలా చెప్పకుండా కేవలం వీళ్ళకి సీట్లు తక్కువ ఉంది, సీట్లు కల్పించలేదనేటువంటి బురద చల్లేటువంటి ప్రయత్నాలు చాలా తప్పుగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మీకేంటంటే రాజకీయంగా మీకు అలవాటు అయిపోయింది. మీరు ఎవరినైనా కౌంటర్ ఇవ్వాలంటేనంటే
వాళ్ళు జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అంటని చెప్పి మీరు అభివర్ణిస్తున్నారు. ఇక్కడ ఉన్నది కాపు సంక్షేమ సంఘం నాయకులు, కాపు సామాజిక వర్గం సంక్షేమం గురించి పనిచేసే నాయకులు. వాళ్ళని ఎందుకంటే మీరు చెప్పినటువంటి అంశాలలో సురేష్ గారు ప్లీజ్ ఆగాలి. సురేష్ గారు మీరు ఆగాలి. సురేష్ గారు మీరు ఆగాలి. మీరు రాజకీయ పోస్టులన్నీ వైసీపీ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చేసి రబ్బర్ స్టాంపు పోస్టులన్నీ బలిజ సామాజిక వర్గానికి ఇచ్చామని చెప్పి మీరు క్లారిటీ ఇచ్చారు. మీరు అవునా కాదా? క్లారిటీ నేనేమి ఇవ్వట్లేదు సార్. డిప్యూటీ మేయర్ ఎవరికి కావాలండి? ప్రాధాన్యత లేనటువంటి నామినేట్ పోస్టులు ఎవరికి కావాలండి? మీకేమో అన్ని రాజకీయ ప్రాతినిధ్యం ఉండేటటువంటి పోస్టులని మీరు తీసుకుంటారు. సామాజిక ప్రాతినిధ్యంగా ఉన్నటువంటి, సామాజిక న్యాయపరంగా ఉన్నటువంటి పోస్టులేమో సామాజిక వర్గాలకు కేటాయించరా? చూస్తే డిప్యూటీ మేయర్ అధికారం చలాయిస్తాడు, ఒకతను డమ్మి డిప్యూటీ మేయర్ అధికారం చలాయిస్తాడు, ఆర్థిక బలం సంపాదించుకుంటాడు. ఒక డమ్మి డిప్యూటీ మేయర్ బలిజోడు, రెడ్డి వచ్చి డిప్యూటీ మేయర్ రమేష్ గారు అధికారము